రెడ్డిగా నిన్న ఏదో పేపర్లో చూసిన నేను తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనియా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటాడు. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టని అంటుండు. అడుగు కాదు, ఇక్కడ వండి బొరుతుంది ఎప్పుడో. ఆల్రెడీ మొలక కుమరే గెలిచిండు ఆయన. విషయం ఏంటంటే అడుగు పెట్టనిచ్చుడు తర్వాత ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళు ఎట్టింటురో నీ ముచ్చట నాకు అర్థమైతలేదు. కానీ 2023 డిసెంబర్ నాటికి 8 ఎమ్మెల్యే స్థానాలు బీజేపీకి వచ్చినాయి. అయితే 2019లో బీజేపీ ఎంపీలు 4 ఉండే, ఇప్పుడు 8 మంది అయ్యారు. ఇప్పుడు ఏమైంది? 2024 నాటికి బీజేపీ ఎంపీలు 8 మంది అయ్యారు. అప్పుడు ఎమ్మెల్యేలు ఎంత ఉండే? బీజేపీ అప్పుడు ఒక్కడే ఎమ్మెల్యే ఉండే, రాజాసింగ్ ఒక్కడే ఉండే. 2018లో ఒకటే ఎమ్మెల్యే ఉండే. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పరిణామాలు ఎమ్మెల్సీలు, ఇక ఎమ్మెల్సీలు శాసన మండలిలో మొన్నటి వరకు మీరు ముఖ్యమంత్రి కాకముందు నాటికి ఒక్కటే ఎమ్మెల్సీ బీజేపీకి ఉండే. అక్కడ మహబూబ్ నగర్ అది టీచర్ ఎమ్మెల్సీ ఆయన ఒక్కడే ఉండే. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంఖ్య 3 పెరిగింది. మొన్న మల్కా కుమరే గెలిచే, అంజిరెడ్డి గెలిచే. ఇవి కాలు పెట్టనియా అని అడిగే పెట్టనియా అని నువ్వు అంటావు. అడుగు కాదు, వాళ్ళు ఆల్రెడీ వచ్చి డేరాలు వేసుకొని టెంట్లు వేసుకొని కూర్చుర్రు. సెట్ అయిపోయింది లెక్క. పాప ఆ శిబిరంలో కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టొచ్చా డైలాగ్? కానీ వాస్తవాలు ఇవే కదా. విషయం ఏంటంటే ఇక్కడ పైపెచ్చు జరిగినటువంటి ప్రయత్నం ఏంటంటే హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్ పోటీ వేయకపోతుంది, మనం పోటీలే లేము. రెండోది కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మనమే పోయి 3 సుడిగాలి పర్యటన మీద 4 మీటింగులు పెట్టి ప్రచారం చేస్తే బీజేపీ గెలిచింది. చరిత్ర ఎప్పుడు లేదు ఇట్లా. ఇంకా రెండో అడుగు పెట్టనీయమనేటువంటి సంగతి అటు పెడితే మీ సిట్టింగు కొడంగల్ ఏదైతే ఉందో కొడంగల్ పరిధిలో ఉన్న మహబూబ్ నగర్ బీజేపీకి వెళ్ళిపోయింది, బీజేపీ గెలిచింది. మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చెవెళ్ళ ఏదైతే ఉందో ఆ చెవెళ్ళ ఎంపీ స్థానము బీజేపీకి పోయింది. మీ సిట్టింగ్ ఎంపీ స్థానం ఏదైతే మల్కాజ్గిరి ఉందో అది బీజేపీకి పోయింది. ఎక్కడ చెప్పు మన పరిపతిగా? మనము వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రావడానికి ఒకే ఒక్క కారణం కేసీఆర్ మీద కోపం జనానికి, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ కాదు. ఇట్లా సరే ఆ కోపం ప్రజలకు ఎట్లా పుట్టింది, ఏం కథ, ఏ అంశాల ఆధారంగా పుట్టిందని తర్వాత చూసుకుందాం. కానీ అడుగే పెట్టనియా అని మీరు చెప్తా ఉంటే అడుగు జాగ లేకుండా మొత్తం అడుగు జాగ లేకుండా కాంగ్రెస్ పార్టీకి అడుగు జాగ లేకుండా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. సో ఈ రకంగా ఏదైతే మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో నిన్న ఇది చూసి చాలాసేపు నవ్వుకున్నాం మేము. నాతో పాటు కొంత మిగతా జర్నలిస్టులు ఉండే చాలాసేపు నవ్వుకున్నటువంటి పరిస్థితి. అడుగే పెట్టని అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే అడుగు కాదు, వాళ్ళు ఇక్కడ వాడి బొరుతా ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమి చేయలేదని కాదు, ఫ్రీ బస్ ఇచ్చింది, గ్యాస్ ఇచ్చింది, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చింది, రుణమాఫీ చేసింది, అంతో ఇంతో 4 ఎకరాల దాకా రైతు బంద్ వేసింది, చేయలేక చేసింది. కానీ మరి ఎందుకు తేడా అవుతా ఉంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 20 సీట్లన్నా గెలుస్తుందా కాంగ్రెస్ పార్టీ? పోనీ ఎందుకు గెలవది అంటే ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం విపరీతంగా బిల్డ్ అయిపోయింది. ప్రభుత్వము ఈ పత్రికలకు, టీవీలకు, దానికి దీనికి అడ్వర్టైజ్మెంట్ల రూపంలో 100-200 కోట్లు ఇవ్వచ్చు. కానీ మీ ప్రభుత్వానికి యాంటీగా పోలరైజేషన్ ఎందుకు జరుగుతూ ఉంది ప్రజల్లో అనంటే మీ ప్రత్యర్థి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు సోషల్ మీడియాకు, నీ 300 కోట్లను ఒక దెబ్బ కొట్టేసింది. అది లోపాలు గుర్తించుకోమని చెప్పి సూచన.
రాహుల్ది గాంధీ ఆలోచన, మోదీది గాడ్సే ఆలోచన, బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనీయమేంది, పెట్టి బొరతా ఉంటే మీరు వచ్చినాకనే ఎక్కువ జాగా ఆక్రమించింది అది. ఇప్పుడు కేసీఆర్ అన్నట్టే ఉంది, నేను రానియా అంటాడు. రానియా కరోనాను రాని అన్నట్టే ఉంది ఈ డైలాగ్. కులగణనపై ప్రశ్నిస్తారని రాహుల్కు పార్లమెంట్లో మైక్ ఇవ్వలేదని ఫైర్. ఏఐసిసి సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రసంగించినటువంటి మాట. అయితే దీంట్లో పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏమీ లేవు.